ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్తే తనను చంపడానికి యత్నించాడని ఓ మహిళ వాపోయింది. విజయనగరం జిల్లా వంగర మండలంలోని జగన్నాథ వలసకి చెందిన చిన్నరావ సాయికుమార్కి ఈ ఏడాది ఫిబ్రవరి 16న పెళ్లైంది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉండడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవన్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ప్రియురాలతో కలిసి బలవంతంగా గడ్డి మందు తాగించాడని తెలిపింది. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. రెండో నెల 16 పెళ్ళయిందండి. అక్కడి నుంచి ఆ అబ్బాయి నన్ను భారీగా అంగీకరించలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవల గురించి చెప్పాను. దానికి ఉంచుకున్న ఆడోపడగా సొంత రిలేషన్, వాళ్ళ రిలేషన్ అదే అక్రమ సంబంధం అనేసి నాకు స్టార్టింగ్ రోజే తెలిసింది. ఫస్ట్ నైట్ రోజు వీడియో కాల్ చేసుకొని అన్నీ మాట్లాడారు. నాకు అది ఉంది, మా అమ్మ నాన్నలు బలవంతకరం నాకు పెళ్లి చేశారని ఏదేదో చెప్పారు. సరేలే అనేసి మా అమ్మకి గట్టి నేను ఏం చెప్పలేదు. అలా ఉన్నాను ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి 6 నెలలు కూడా. అంటే ఆ అబ్బాయి 5 మూతలు తీసాడు, మంచి ఇచ్చేది ఎందుకని ఒక్కసారి కూడా అంగీకరించలేదు. ప్రతిసారి గొడవ పెట్టుకున్నాను. రాత్రి మాత్రం నేను ఉదయం నుంచి ఆ అబ్బాయి ఫోన్లో ఆర్గ్యుమెంట్ చేశాను. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 10 అయింది, 8 అయింది. వచ్చాడు ఆవులు పట్టుకుని. వచ్చినప్పుడు దాన్ని అది ఎవరికో వీడియో కాల్ చేస్తే నీకు బట్టలు మార్చుకుంటుండే ఈ అబ్బాయి దాన్ని చూపించాను. నేను ఫోన్ లాక్కొని వచ్చాను. ఫోన్ లాక్కొని వస్తే అది వెనక డోర్ నుంచి నేను లాక్ వేసాను తాళం. ఈ అబ్బాయి తాళం ఎప్పుడు తీసాడు నాకు తెలియదు. ఈ అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడు. అది వెనక డోర్ నుంచి వచ్చి చున్నీతో పేక గాజులు అన్నీ చున్నేసి అరిచాను. కానీ ఎవరు రాలేదు మా ఇంట్లోకి. బాటిల్ గడ్డి మందు బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలియదు. ఆ ఇంట్లో ఉందని కూడా నాకు తెలియదండి. అది పట్టేసి అరిస్తే ఎవరెవరు వచ్చారు. అక్కడి నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు. ఏ టైం తెలియదు. అది ఇసురు సార్. అదేం సార్ సార్ మాది జీసగడం మండలం కొబ్బూరు గ్రామం అండి. గొడుసుపూడి సాయికుమార్ మా సిస్టర్ని కొండల జగన్నాథ వలస అదే వంగర మండలం కొండల జగన్నాథ వలసలో ఇచ్చామండి. గంధం చిన్నారావు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయి మా సిస్టర్ మంచిగా చూసుకోలేదండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారండి. పెట్టినప్పటికీ మా సిస్టర్ కొన్ని రోజులు చెప్పలేదు. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. అది ఇదని చెప్పేసి ఎలాగోలా బయటకు వచ్చిందండి. ఏంటంటే ఎలా వచ్చిందంటే వాడికి 10 years నుంచి ధనం అనే ఒక ఆవిడతో రిలేషన్ ఉందండి. అలా వాడు అది 2-3 సార్లు మా సిస్టర్ కళ్ళ ఎదుటి పడిపోయిన తర్వాత అలా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అదే గొడవ జీసగడం పోలీస్ స్టేషన్లోని పెట్టడం జరిగింది. వాళ్ళు వంగరం మండలం సంబంధించిన ఒక 10-15 మంది పెద్ద మనుషులు వచ్చి బయట వరకు కట్టి మా చెల్లిని మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్లారు. మాది పూసి అని చెప్పేసి తీసుకెళ్లారు. మధుసూదన్ గారు ఎస్ఐ గారు మాది పూచి అమ్మని చెప్పి పంపించారు. పంపించి 20 days అయ్యిందండి. నిన్న నైటు మా సిస్టరు స్నానం చేసి నైటీ వేసుకుంటుండగా వీడియో తీసి ఉంచుకుందని పెట్టాడంటండి. పెడితే ఈ అమ్మాయి అడిగేసరికి ఇవతల డోర్ వేసి అవతల నుంచి ఆ అమ్మాయి వచ్చేసిందంట. వచ్చేసి వీడు చున్నీ గొంతు చుట్టేశాడంట. ఈ చేతులు పట్టుకొని గాజులు పగలగొట్టేసి పాయిజన్ ఇద్దరు కలిసి పట్టేశారంటండి. అది ఇప్పుడు మేము మీకు హెల్ప్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయ పరంగా మేము తక్కువ మంది ఇక్కడ ఉన్నామండి. మాకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు. మమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారండి.